ఏపీ రాజధాని అమరావతిలో వైసీపీ నేతల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉండవెల్లిలో వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ గో బ్యాక్ అంటూ పెనుమాక కృష్ణాపాలెంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నాయకులతో ఆ పార్టీ రాజధాని పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఈ కమిటీలో ఉన్నటువంటి పేర్ని నాని, అప్పిరెడ్డి, అవినాష్, అంబటి రాంబాబు తదితరులు శనివారం రాజధాని ప్రాంతంలోని పెనుమాక పర్యటనకు రావడంతో రైతులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉండవెల్లి, పెనుమాక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ నేతలు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవెల్లి వద్దకు రాగానే రైతులంతా వెళ్లి అడ్డుగా నిల్చున్నారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి అమరావతిని విధ్వంసం చేసిన వైసీపీ నేతలకు రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదని వారు ఈ సందర్భంగా మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, అధికారం పోయాక మావిగేనని గందరగోళం చేసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాజధానిగా అమరావతిని అంగీకరించిన తర్వాత మాత్రమే ఇక్కడ అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. రైతులను తోసుకుంటూ వైసీపీ నేతలు ముందుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో రాళ్లు విసురుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రైతులను, వైసీపీ నేతలను చెరో వైపునకు పంపించారు. రైతులు వైసీపీ నేతల వెంట పడడంతో పోలీసులు వారిని నిలువరించారు. వైసీపీ నేతలు వెళ్ళిపోవాలని, లేకపోతే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడి నుంచి వారిని పంపించేశారు. ఇక్కడ మీరు విజువల్స్ చూసుకోవచ్చు. అంబటి రాంబాబు తదితరులందరూ కూడా వెళ్తే రాజధాని రైతులు ఏ విధంగా ఆగ్రహావేశాలకు లోనయ్యారని మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు రాజధాని రైతులు మెయిన్గా వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని అట్లా కాలయాపన చేశారు, అట్లా చేశారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే ఆ శరవేగంగా జరుగుతున్న అమరావతి అభివృద్ధి పనుల గురించి మాట్లాడకుండా, రాజధానిగా అమరావతిని అంగీకరించకుండా, అక్కడ కట్టడాలు జరుగుతూ ఉంటే రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఇటీవల వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అమరావతి రాజధాని గురించి స్పష్టత ఇవ్వకుండా, దానితో ఏకీభవిస్తున్నామని చెప్పకుండా, రాజధాని రైతుల వైపు నిలబడకుండా, రాజధాని వైపు నిలబడకుండా, రాష్ట్రానికి రాజధాని అమరావతి అని స్పష్టం చేయకుండా, మళ్ళీ ఒకటి మావిగన్ అని ప్రతిపాదన తీసుకొచ్చి 3 ప్రాంతాలను కలిపి అక్కడ పోర్టు కూడా ఉంది కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి అంటే వైసీపీ మనస్ఫూర్తిగా రాజధానిగా అమరావతిని అంగీకరించడం లేదు అని ఇటు టీడీపీ నాయకుల దృష్టిలో, అమరావతి రైతుల దృష్టిలో, టీడీపీ సానుభూతి పరుల దృష్టిలో, అమరావతి ప్రాంత ప్రజల దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల వాళ్లకు కోపం వచ్చి ఎవరైతే అధికారులు, ఎవరైతే నాయకులు ఉన్నారో, ఈ నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజధానిని మేము చూస్తాము, అక్కడ పర్యటిస్తాము, అక్కడ ఉన్నటువంటి ఏమేమి ఉందో మేము అన్నీ అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి వస్తే మీరు ఎట్లొస్తారు మా దగ్గరికి అని చెప్పేసి బడా నేతలందరినీ కూడా ఈరోజు వెనక్కి తరిమి కొట్టారు అమరావతి రాజధాని రైతులు. మీరు విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. అంబటి రాంబాబుతో సహా పెద్ద పెద్ద నేతలందరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టారు. ఈ క్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. ఈ తోపులాటలో ఇమీడియట్గా స్పందించినటువంటి అధికారులు వెంటనే ఈ పోలీసు సంబంధించిన ఈ అధికారిని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఏదేమైనా మొత్తంగా కూడా ఈ అమరావతి వైసీపీ నేతల అమరావతి పర్యటన అనేది కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులకు రాజధాని అమరావతిలో అడుగుపెట్టకుండా ఈ చర్య ద్వారా చేశారని చెప్పి అనుకోవచ్చు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మెయిన్గా అమరావతి రైతులు నాడు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ పూలింగ్ రద్దుల పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ ముసుగులో అమరావతి రైతులను నానాహింసలకు గురి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని అంటున్నారు. వాళ్ళు అమరావతి మా రాజధాని కాదు అని తేల్చి చెప్పిన సదరు నేతలు ఇవాళ ఏ మొహం పెట్టుకొని అదే రాజధాని వీధుల్లో పర్యటనలు తలపెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీరు రాజధానిగా అమరావతిని మనస్ఫూర్తిగా అంగీకరించకుండా ఆ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కు వైసీపీ నేతలకు ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతి వద్దు అన్న వైసీపీ నాయకులకు రాజధానిలో ఏం పని అని రైతుల గుండెల్లోంచి నినాదాలు వస్తున్నాయి. నాడు రాజధానిని కలరాసే వ్యూహాలు పన్నిన నాయకత్వాన్ని ఉద్దేశించి డౌన్ డౌన్ మావిగన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నాడు
పేడ ఆర్టిస్టులను హేళన చేసిన నోళ్ళే ఈరోజు వారి గ్రామాల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలని చూడడం ముమ్మాటికి కుట్రపూరితం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ముందు అమరావతిని ఏకైక రాజధానికి ఒప్పుకోండి, ఆ తర్వాతే మా ఊర్ల సరిహద్దుల్లో అడుగుపెట్టండి అని ఈ రైతులు హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అణచివేసి ప్రతిపక్షంలోకి రాగానే అదే ప్రజల మధ్యకు వచ్చి సానుభూతి డ్రామాలు ఆడతామంటే కుదరదని అమరావతి రైతాంగం తేల్చి చెప్పి వైసీపీ గో బ్యాక్, మావిగన్ గో బ్యాక్ అని చెప్పింది. దీనిపై మరి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సంఘటనపై ఏ విధంగా మాట్లాడతారో ముందు మనం భారత్ టీవీలో అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టీవీ. సైనింగ్ ఆఫ్.